భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I. I can fly above imagination. ICFI. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో కాపులు ముఖ్యమంత్రి కావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు. ఏలూరు నగరంలోని ప్రముఖ హోటల్లో ఈ రోజు విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా ఇటీవల మృతి చెందిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం మృతి పట్ల సంతాపం ప్రకటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక ధరలతో సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగాన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగం మార్చడం పట్ల మన దేశం రెండు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఆప్తుడు ముద్రగడ్డ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నిన్ననే విద్యార్థులందరినీ ఢిల్లీ పోలీసులు గొంతు పైన బూటు కాళ్ళు పెట్టడం జరిగింది. అవి ఫోటోల్లో రాకపోయి ఉండొచ్చు. ఎందుకు బూట్ కాళ్ళు పెట్టారు? అవసరం ఏంటి? భారతీయ జనతా పార్టీ చేసినటువంటి తప్పుల్ని తప్పించుకునేదాని కొరగా, వాళ్ళ గొంతులు నొక్కేదాని కొరగా విద్యార్థుల గొంతుల పైన కాళ్ళు పెట్టడం జరిగింది. మొట్టమొదటిసారి పార్లమెంట్ చరిత్రలో నిన్న మొన్న విషయాలు బయటకు రాకూడదనే ఉద్దేశంతో ఇంటర్నెట్ సర్వీసులను బంద్ చేయడం జరిగింది. ఎప్పుడు జరగలేదు ఇది. గత 75 సంవత్సరాల్లో పార్లమెంటులో కమ్యూనికేషన్ వ్యవస్థను కూల్చేయడం జరిగింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇది తప్పు, ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. విద్యార్థులు వచ్చారు కొన్ని వేల మంది ఢిల్లీకి. ఎందుకు వచ్చారు? అయ్యా, పరీక్షలు న్యాయంగా జరపండి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కొల్లేరు పరిరక్షణపై కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణానికి, ప్రజల జీవనానికి ఇబ్బంది కలగకుండా కొల్లేరు పరిరక్షణ కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో కృషి చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం హయాంలో సీసీ రోడ్లు, 22 kV విద్యుత్ తారు రోడ్లకు నిధులు మంజూరు చేసి పనులు చేపట్టామని చెప్పారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాస్తవాలను మాత్రమే ప్రచురించాలని, ఏదైనా తప్పు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని మీడియాను కోరారు. గత కొన్ని రోజులుగా కొల్లేరు మీద కొంత దుష్ప్రచారం జరుగుతుంది. అందుకని కొల్లేరు, కైకలూరు పరిస్థితులు విలేకరుల సమావేశం పెట్టాలని ఇవాళ సమావేశం పెట్టడం జరిగింది. ఒక 26 ఏళ్ల తర్వాత, 25 ఏళ్ల తర్వాత మొదటిసారి సుప్రీంకోర్టు
పర్యావరణాన్ని కాపాడాలని అందరూ కోరుకుంటారు. దాంతోపాటు అక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ జీవనాలు కూడా కొల్లేరు మీద ఆధారపడి ఉన్నాయి. దాంతోపాటు జిల్లాకి సొంత భూములు ఉన్నారు, వాళ్ళకి హక్కులన్నీ పోయినాయి. కాబట్టి దాని మీద సెంట్రల్ ఎన్పోర్ట్ కమిటీ, సుప్రీంకోర్టు కమిటీ ఒకటి నియమించి పంపిస్తుంది. దీనికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో ఉన్న మంత్రి భూపేంద్ర యాదవ్ గారు, అలాగే నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తారు, కేంద్రం నుంచి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ప్రధానమంత్రి గారు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ బోర్డులన్నీ పాస్ చేసి దాన్ని సిఈసికి ఇచ్చింది. దాన్ని సిఈసి నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టుకి ఇస్తే సుప్రీంకోర్టు కూడా దాని మీద నిర్ణయం తీసుకుంటుంది. దానికి అన్ని పర్యావరణాన్ని కాపాడుతానే పేదవాళ్ళకి అక్కడ న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్నీ జరుగుతూ ఉంటే సిఈసికి దేశ వ్యవసాయ రంగాన్ని సర్వనాశనం చేసి రైతన్నకు తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో స్వేచ్ఛ వారిద్దరూ ఒప్పందంపై మోడీ ప్రభుత్వం సంతకం చేయవద్దని, అమెరికా సామ్రాజ్యవాదులకు లొంగవద్దని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు నగరంలో పాత బస్టాండ్ వద్ద ఈ రోజు నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ అమెరికాతో భారత ప్రభుత్వం కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ డీల్ పై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మోడీ చేస్తున్న వాణిజ్య ఒప్పందం రైతుల పాలిట ఉరితాడని విమర్శించారు. వాణిజ్య ఒప్పందం, వాణిజ్య ఒప్పందం, వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసే స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం రేపు 24వ తారీఖున అమెరికాతో జరుగుతున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై సంతకం పెట్టబోతా ఉన్నది. ఏ సంతకం పెట్టవద్దని చెప్పి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నదో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఆధారంగా భవిష్యత్తులో సంతకం పెడితే మన వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. ప్రధానంగా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తుల్ని ఎటువంటి దిగుమతి సుంకాలు లేకుండా దేశవ్యాప్తంగా నీట్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రద్దు చేయాలని, అదేవిధంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఏలూరు నగరంలోని పీడీఎస్ఓ ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి భాను మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా విద్యా సమస్యల పట్ల, అవినీతి పట్ల విద్యార్థులు ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. విద్యార్థుల సమస్యల పట్ల వాక్చెక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ఆవిడకి ఫోటో కావాలంట అక్కడ. నా పేరు భాను, పీడీఎస్ఓ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థ రాష్ట్ర కోశాధికారిగా పనిచేస్తున్నాను. అయితే ఈ రోజు మేము ఏలూరు నగరంలో నిరసన తెలియజేయడానికి ప్రధాన కారణం, ఢిల్లీలో గత నెల రోజుల పైగా దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలని సరిచేయాలని, అలాగే పరీక్షా వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల్ని నిర్మూలించాలని, నీట్ వ్యవస్థలో జరుగుతున్న అవకతవకల్ని నిర్మూలించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లక్షల మంది విద్యార్థులు పోరాడుతున్నారు. దానికి సంఘీభావంగా సోనం వాంగ్చుక్ గారు 20 రోజుల పైగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి ప్రధాన్ గారు కానీ లేదా మోడీ గారు కానీ వచ్చి విద్యార్థుల ఆక్రందనను, ఆవేదనను ఒక్క నిమిషం కూడా పట్టించుకోకపోగా వాళ్ళ డిమాండ్లు ఏంటని కూడా ఒక్కసారి కూడా చర్చలకు రాలేదు. అలా రాకపోగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని 4 దిక్కులా ఉన్న ప్రధాన రహదారులను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని 13వ డివిజన్ లో ఉన్న రాజరాజేశ్వరి నగర్ లో 31 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన సిమెంట్ రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుకు ఏలూరు శాసనసభ్యులు పార్టీ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చంటి రిబ్బన్ కట్ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఏలూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారని అన్నారు. మన ఎమ్మెల్యే అంటే నాయకత్వం కూటమి నాయకత్వం ఎటో బాగుంది. ఎక్కుతాను ఏదో రోజు అందరూ పార్లమెంట్ కి వెళ్ళు సక్సెస్ అవుతావు. అట్లా ఫర్నిచర్ అంటే రోడ్డు మళ్ళీ పద వెళ్దామా ఏమ్మా ఒక్కోటి వేస్తాం మీకు నమ్మకం కల్పించడానికే కదా ఇప్పుడు అన్ని మాట్లాడతాం. అలా కదమ్మా అన్ని వేస్తాం. ఇప్పుడు మీకు ఇప్పుడు మేము ఎలక్షన్ లో వచ్చినప్పుడు ఓట్లు ఆడటానికి వచ్చాం మీ అందరికి. ఎందుకడిగా మాకు హక్కు ఉందని కూడా చెప్పాం మీకు. అది రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ మేము ఇప్పుడు నేను ఎంత తిరుగుతున్నా ఎలక్షన్ లో ముందు కంటే ఇప్పుడు ఎక్కువ తిరుగుతున్నా. ఎలక్షన్ మళ్ళీ వస్తుంది. ఇప్పుడు మీరు కోటమూలను గెలిగితే మీకు అభివృద్ధికి అవుతుంది. వద్దు మేము సతికిలు పడే కూర్చోవాలనుకుంటే మీ ఇష్టం. ఇప్పుడు వచ్చే చూడేళ్ళు ఎక్కడో చోట పెట్టేది బాగుంది. బాబు వెళ్ళాలా ఇక్కడ ఆపేక వస్తుందో అన్ని చోట్ల అందరికి ఇవ్వాలంటే అంటే దగ్గర దాకా వస్తుంది సార్. అంటే ఇప్పుడు ఉన్న వాటర్ దానికే ఫోర్స్ సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ రోడ్డు అయిపోతారు పంచదారా కార్డు లేదండి, మా ఆయన గారు చనిపోయారు, పెన్షన్ లేదండి. అదేంటి పెన్షన్ కొత్త పెన్షన్ పెట్టుకున్నారా మీరు? పెట్టుకోలేదండి. సీను కొత్త పెన్షన్ కి ఇవిడికి పెట్టించు. కార్డు లేదంటే ఏంటి? పంచదార కార్డు లేదండి, ఆయన పేపర్ మీద చనిపోయారండి మొన్నటి దాకా. ఇప్పుడు కొత్త కార్డు పెట్టించు. పెన్షన్ వస్తుందా? గవర్నమెంట్ పెన్షన్ లేదండి, పేపర్ మీద కదండి, ప్రైవేట్ కదండి, లేదండి. ఈ రోజున 13వ డివిజన్ లో ఏదైతే రాజరాజేశ్వరి కాలనీలో ఉన్న 31 లక్షలతో వేసిన రోడ్ని మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా ఇది ప్రజాప్రభుత్వం అనేది నిదర్శనంగానే మరి ఎవరైతే ఈ కాలనీ వాసులు ఉన్నారో వాళ్ళ సమస్యను మా దగ్గర తీసుకొచ్చారో ఆ సమస్య వారి ద్వారానే తీర్చినట్టయిందన్న ఉద్దేశంతో మరి వాళ్ళందరి చేతనే ప్రారంభోత్సవం చేసి. ఏలూరు జిల్లాలో ఎల్నినో కారణంగా రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అన్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో గుంట పొలాల వద్ద కలెక్టర్ రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సాగునీటి లభ్యత, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కలిగించాలని వ్యవసాయ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. లింగపాలెంలోని రామకృష్ణ మాన్యూర్ డిపోని కలెక్టర్ తనిఖీ చేశారు. దుకాణంలో యూరియా, డిఏపి, రూరల్ నిల్వలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఎరువులను నిర్దేశించిన ధరలకే అమ్మాలని, అధిక ధరలకు అమ్మినా, అక్రమంగా నిల్వ చేసిన, బ్లాక్ మార్కెటింగ్ చేసిన క్రిమినల్ కేసులో నమోదు చేస్తామని హెచ్చరించారు. తగ్గుతుంది, వేరే ఏదైనా పంట వేసుకోమని మేము ఎన్నిసార్లు చెప్పాం, మళ్ళీ వరి చేసేసారు. ఇంకా నష్టం అయిపోతుంది. మీకు 3 తడి పెట్టాలి, వాటర్ లేదు కదా. ఇప్పుడు ఓకే, యూరియా వేసేసారా? యూరియా కొనుక్కున్నారా? యాప్లో వాడారా? సో ఇప్పుడు ఎన్ని బ్యాగులు పెట్టుకున్నారు యూరియా? బోర్లో వాటర్ ఉందా? మామూలుగా రెండుసారి వరి చేస్తారా? చెప్పారా? సీఎం గారు కూడా మీ అందరికి మళ్ళీ టిక్స్ పెట్టి చెప్పారా? మరి ఇట్లా వరి వేసుకుంటే ఉన్న వాటర్ కూడా పోతుంది. మళ్ళీ నష్టపరిహారం కావాలి, మీరే వస్తారు. అంటే సీజన్ చూసుకుంటా వర్షం రాలేదు కదా, మరి నష్టం అయిపోతుంది కదా అని మేమే చెప్పాము. సరే ఏం చేయలేదు కదా, ఎవరికి తెలియదు. గోదావరి బెల్ట్లో నీళ్ళకి ఎప్పుడు మనకు తక్కువ టైము, కొంచెం వర్షం తగ్గిపోయినాయి, గోదావరిలో కూడా నీళ్ళు తగ్గిపోయినాయి. మీకు ఇబ్బంది రాకుండా మీకు అందరూ చెప్తారు, వేరే ఏం ప్రాబ్లం కదా. ఈ ఒక్క సీజన్లో రెయిన్ఫాల్ తగ్గిపోతుంటే మీ వరకు కదా ప్రాబ్లం వస్తుంది.
సీట్ పెల్లెట్టింగ్ అలా సఫిషియంట్ చేయనుకున్నాము సరే గోదావరి కూడా వాటర్ రాలేదు సో కొంచెం తోటి విడిగా పెట్టుకుంటాం జరగండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్. ఫస్ట్ టైం ఇప్పుడైనా ఫస్ట్ కూర్చొని చేయండి. ఫస్ట్ మీకు 20 ఎకరాలు తీసుకున్నారు అందులో వరి కూడా ఉంది మీకు ఒక ఎకరా 52 సెంట్లు ఒక ఎంత వస్తుంది ఏం కావాలి అంటే ఎక్కడైనా జిల్లా వ్యాప్తంగా రివిజన్ 2026 క్షేత్రస్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు లేని ఓటర్ జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి ఆదేశించారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం స్వర్ణగ్రామ సచివాలయంలో ఈరోజు అధికారులు బిఎల్ఓలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అనంతరం సచివాలయాలని తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాలు అమలు తీరుపై వెరిఫై చేసి అందుకున్న సేవలపై ప్రజలను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. What are the options? Grandfather, grandmother, mother, father. అంతే కదా సెల్ ఫోన్ 509. సో మీరు ఇంత రీమార్కింగ్ చేసిన వల్ల తగ్గిందా? రీమార్కింగ్ వల్ల ఎంత తగ్గిందా? సో వేరే స్పెల్లింగ్ కరెక్షన్ చేయడానికి స్కోప్ లేదు. అది ఇక్కడ నథింగ్ ఈస్ పాసిబుల్ అంటే ఇట్ స్టే ఇన్ ఆపరేట్. సో ఇప్పుడు మీరు 3308 అని మీరు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం బికాస్ నేను ఇంకా చేయలేదు కాబట్టి ఫామ్ నేను సర్వ్ చేశాను, డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకున్నాను, లేదు నోటీస్ అంటించిన ఫోటోస్ ఉండాలి. నోటీస్ అంటించిన ఫోటోస్ ఉందా మీ దగ్గర? దొరకలేదని చెప్పి వాళ్ళ ఇంకా సెలెక్ట్ ఫోటోస్ ఉన్నారు కదా వాళ్ళు మాత్రం ఉండండి. అంటే వచ్చి చూడండి స్టేషన్ సెలెక్షన్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్ ముగ్గురే ఉన్నారు ప్రస్తుతానికి. అదే నేను విజిట్ కోసం వెళ్ళి ఉన్నాను. ఒకరే వచ్చారు, నలుగురే ఉన్నారు. శాంక్షన్ పోస్టర్స్ 7 అమ్మా. there are only 3 people standing here. 2 people are on medical leave. 1 people is there. ఇంకా ఒకరు ఎవరు రిజైన్ ఇంతకు ముందు పంచాయత్ సెక్రటరీ. మీరు ఏంటి ఇది గ్రేడ్ 1 పంచాయత్ కదా? చెత్త కలెక్షన్ మెయిన్ రోడ్ మీద అంటే డబ్బింగ్ నుంచి చాలా దూరం మేడం. ఇక్కడ ఒక 7 కిలోమీటర్స్ వస్తుంది. ఫార్మర్స్ అందరూ కొంచెం గొడవ చేస్తున్నారు చెప్పి ఈ మధ్యనే ఎమ్మెల్యే తెప్పించి చేసింది. ఇప్పుడు మీకు 6 చెత్త బండిలు లోకల్ కలెక్షన్ చేసి ఆ చెత్తలు అంటే ఎక్కడ పడుతుంది అంటే సెగ్రిగేషన్ చేసిన చెత్తలేమో డంపింగ్ అడిగి పంపిస్తున్నాం మేడం. అదే ఇప్పుడు ట్రాక్టర్ ఎక్కడ పార్క్ అయిపోతుంది, ఒక చోట హైరింగ్ తీసుకున్నాం, ఒక ఏరియాలో పార్క్ చేస్తున్నాం ట్రాక్టర్ని. వీళ్ళంతా కలెక్షన్ చేసింది అందులో వేసి ట్రాక్టర్లో వేస్తున్నారా, మళ్ళీ అవన్నీ ఒక చోట డంప్ చేసి మళ్ళీ కొంచెం చేసుకుంటారు. డాక్టర్కి వేసిన తర్వాత డాక్టర్ నుంచి బయటికి పంపిస్తున్నాం. సో ఇప్పుడు మీరు క్లియర్గా సెక్రటరీ
ఇన్స్పెక్షన్స్ అయితే కొంత జరుగుతుంది మేడం. గురువారం శనివారం ఏమో కూరగాయలు చక్క అదంతా తీసుకెళ్ళి అక్కడ నాటిలో వేసి ప్యాకింగ్తో అది ఒకసారి ఆయన దాసరి మాట్లాడించుకుంటే రోడ్లో వస్తుంది కదా వాళ్ళ దాంట్లో పోవాల్సి బాగా చేసాం చెప్పాలి కానీ విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు కళాశాలలో జరిగే యూనియన్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా ఆర్ఐఓ కె యోహాన్ తెలిపారు. ఏలూరు నగరంలోని సెయింట్ తెరిసా కాలేజ్ లో 74వ యూనియన్ రిప్రజెంటేటివ్స్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఐఓ కె యోహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికైన విద్యార్థులను సత్కరించారు. as principal in Government Junior College, Tiruvur on 11th September 2000. Since 5th February 2025, he has been serving with Salam said, teaching is a very noble profession that shapes the character, caliber. Now, the important part of the program, investiture ceremony of union. Now I request our chief guest, Sri K. Johan Garu, and the correspondent and superior of Clemenza Villa, Sister Lulu. Bearers of the Student Union of CHSDSD Intermediate Campus promise to uphold truth and justice and duties for the welfare of all around us. So, leaders from darkness to light. You should be a servant leader based on the values of discipline and loyalty. You should be ready to abide by the rules and regulations of the college. Should discharge your duties to the fullest satisfaction of your superiors. Should Now I request our dear Principal Dr. Sister Sunila Rani to present.
Manasa V. Monica of Senior East Telugu Medium. V. Lakshmi Durga G. Satyavati of Junior BPC Telugu Medium. జరుపుకుంటున్నారు, చాలా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ యొక్క యూనియన్కి ఎంపిక కాబడ్డారో వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇటువంటి గొప్ప ప్రతిష్టాత్మక కళాశాలలో ఒక యూనియన్ మెంబర్స్గా బాధ్యత కలిగినటువంటి ఒక విద్యార్థులుగా కళాశాల అంతటికీ ప్రయోజనకరమైనటువంటి అంశాల్లో కోఆపరేట్ చేయడానికి మరి నిర్ణయించుకొని మరి పోటీలో నెగ్గి ఎంపిక కాబడినటువంటి విద్యార్థి యూనియన్ సభ్యులందరికీ అలాగే రిప్రజెంటేటివ్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. Beloved student union office bearers of the academic year and my beloved students, a pleasant good evening to each of you. I am sure that you are not tired of enjoying seeing the dances, and you will be tired of listening to the speakers. I keep it short so that you are not tired of listening to me. At the outset, I congratulate the union office bearers of the academic year 2026-27. A message to the newly elected office bearers. Dear students, leadership is not a position, is not wearing the badges or having some recognition. పోలవరం ప్రాజెక్టు 41.15 కాంటూరు పరిధిలో ముంపునకు గురవుతున్న కుక్కునూరు మండల నిర్వాసితుల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని సిపిఐ కుక్కునూరు మండల కార్యదర్శి కొన్ని లక్ష్మయ్య విమర్శించారు. ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు సంక్షేమ పథకాలు అందకుండా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు. నిర్వాసితులను ఇళ్లకు తరలించకుండానే పునరావాస కేంద్రాల్లో ఇళ్ల సర్వే తల్లికి వందనం పథకంలో విద్యార్థుల వివరాలు నమోదు చేయడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. నిర్వాసితుల తరలింపుపై స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలని, ప్యాకేజీ కట్ ఆఫ్ తేదీల్లో ఉన్న వ్యత్యాసాలను సరిచేసి కుక్కునూరు మండల నిర్వాసితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు కుక్కునూరు మండలంలో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ నిర్వాసితులకి చాలా దారుణమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో ఈ ప్రాజెక్టుకి ఇరువైపులా అటు పోలవరం జిల్లా ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి రెండు వైపులో ముంపుకు గురవుతూ ఉంది. కానీ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నిర్వాసితులకి 2017 కటాఫ్ డేట్ నిర్ణయించడం వల్ల అనేక మంది పిల్లలు 18 సంవత్సరాలు నిండి ఉన్నప్పటికీ వారికి పరిహారం అందని పరిస్థితి కనబడతా ఉంది. అదే పోలవరం జిల్లాలో మాత్రం 2022 కటాఫ్ డేట్ పెట్టడం వల్ల అక్కడ నిర్వాసితులకు కొంత న్యాయం జరుగుతూ ఉంది. కానీ యువతల వైపు ఉన్నటువంటి ఏలూరు జిల్లాలో అదే 2022 కటాఫ్ డేట్ నిర్ణయించి మళ్ళీ సర్వే చేసి నిర్వాసితులకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.